నా పేరు అనిల్ కుమార్. ఇది మెదక్ డిస్ట్రిక్ట్ పాపంపల్లి మండల్ కొత్తలింగపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక క్రాప్ సీడ్ ఏరియాలో మేము ఇది RRX 3366 అనే వేరియంట్ తీసుకోవడం జరిగింది ఈసారి. అయితే ఇంతకుముందు వర్షాకాలం పంటప్పుడు కూడా వేయడం జరిగింది. అప్పుడు చూసిన దాని అబ్జర్వేషన్ ప్రకారం మళ్ళీసారి మేము పెట్టడానికి ట్రై చేస్తే ఈసారి మాకు క్రాప్ దానికంటే ఈసారి ఇంకా బాగా వచ్చింది. దానికే మేము దీంతో పాటు ఇంకా కొన్ని లోకల్ సీడ్స్ కూడా దీంతో పాటు వేయడం జరిగింది. ఇది 3 kg బ్యాగు ఒక పూస వరి ఉంటుంది. ఇది అయినప్పటికీ కూడా దీని ప్రభావం అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మాకు మంచి దిగుబడినిచ్చింది. దాంతోపాటు గొల పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉందంటే అనిపించింది. అయితే మేము దీంతోపాటు లోకల్ సీడ్స్ పెట్టిన ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నప్పుడు ఏమైందంటే వీటి సీడ్స్ వేరియేషన్ చూసుకుంటే దానికి దీనికి ఒక 100 పైననే డిఫరెన్స్ కనబడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనిపైన ఇది హైబ్రిడ్ సీడ్ అయ్యేసరికి దీనిపైన రోగాల ప్రభావం కూడా చాలా తక్కువ ఉండిపోయింది. ఇక రిమైనింగ్ 10 kg బ్యాగ్స్ రెస్ట్ ఆఫ్ 3 kg బ్యాగ్స్ కూడా తీసుకున్నది జరిగింది. దాంట్లో మాత్రము కొన్నిటిపైన రోగాల ప్రభావం అనేది జరుగుతూ ఉంది. కానీ దీని మీద ఎటువంటి ప్రభావం చూపకుండా మంచి దిగుబడిని ఇచ్చే వరి రకంగా మాకు అనిపిస్తుంది. ఇప్పుడు దీని గొల సైజ్ చూసుకుంటే కూడా మీరు చూసినట్టయితే సుమారు ఒక 250 నుంచి 300 సీడ్స్ వరకు కనబడుతున్నాయి మనకి దీంట్లో. అయితే రెస్ట్ మనం లోకల్ సీడ్స్ తీసుకుంటే కూడా ఇక్కడ సైడ్ చూస్తే ఉంటే మామూలుగా ఏంటంటే ఇది ఇట్లా కనబడుతుంది. ఇది ఏంటంటే ఇది దీంట్లో పుల్లు పోవడం, ఇది మన మెడ విరుపు కావచ్చు, లేకపోతే ఇటువంటి రోగాలకు ఆస్కారం ఉండింది. కానీ హైబ్రిడ్ సీడ్ రకాలను చూసుకున్నట్టయితే మనకు ఇట్లాంటి ప్రభావం అనేది ఎక్కడ చూపించలేదు. అయితే మంచి దిగుబడిని ఇచ్చే విధంగా ఉంది ఇప్పుడు ఇది. దీన్ని చాలామంది రైతులకు తెలియజేయడం ఎందుకనేది ఏంటంటే చాలామంది రైతులు పొలం వేయడం పెట్టుబడి అనేది అందరు ఒకే విధంగా పెడతా ఉన్నారు. కానీ దిగుబడి అనేది అందరికీ ఒకే విధంగా రావట్లేదు. కాబట్టి మనము పెడుతున్న పెట్టుబడికి అనేది ఇంత లాభదాయకంగా ఉండే వరి సూచకంగా ఉంది. కాబట్టి దీన్ని వేయడం అనేది రైతులకు కూడా ఒక ఇండికేషన్గా, ఒక రికమెండేషన్గా నేను చెప్పడం జరుగుతుంది.